యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో శనివారం తెలంగాణ ప్రభుత్వం విశ్రాంతి ఉద్యోగుల భవనంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఉద్యమకారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అందరికీ గుర్తింపు, గౌరవంతో పాటు సంక్షేమం, వారిపై ఉన్న కేసులు కొట్టివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 5,000 కోట్ల రూపాయల ఫండ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యమకారునికి 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వాలని, 25,000 పెన్షన్ అమలు చేయాలన్నారు. అంతేకాకుండా కేకే కమిషన్ ఏర్పాటు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంతో చల్లగురుల రఘుబాబు, లక్ష్మీనారాయణ, ముష్కా జైపాల్ రెడ్డి, పడమటి జగన్మోహన్ రెడ్డి, సిరివి శ్రీనివాస్, కంచి మల్లయ్య, మెరుగు మధు, గొర్రె లక్ష్మణ్, గోపగాని గణేష్, మాటూరి అశోక్, రత్నపురం పద్మ, జంపాల శ్రీనివాస్, అన్నం చంద్రకళారెడ్డి, సిద్దుల పద్మ, సీస మహేశ్వరి, స్వరూప తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వాగ్దానం ఇచ్చిన 250 గజాల ప్లాటు, అలాగే 30,000 పెన్షను, హెల్త్ కార్డు, మరి ఉద్యమకారులందరికీ కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. దానికి 5,000 కోట్ల రూపాయలు మరి కేటాయించాలి. ఇవాళ ఉద్యమకారుల బిడ్డల వల్లనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి మరి ఉద్యమకారులందరూ కూడా శ్రమపడి మరి గత పాలకుల వల్ల కనీసము జరగలేదు, ఈ పాలకుల వల్ల జరుగుతుందేమో ఎక్కడో ఒక చిన్న ఆశతోని మరి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆయన కూడా 3 ఏళ్ల పుణ్యకాలము పూర్తవుతా ఉంది. మరి ఉద్యమకారులకు ఎలాంటి లబ్ధి పొందలేదు కాబట్టి వెంటనే ఉద్యమకారులకు ఇవాళ ఖచ్చితంగా మరి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాలి. ఇచ్చిన వాగ్దానం ప్రకారం మరి ఇవ్వకపోతే మేము మాత్రం ఉద్యమానికి మరో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు ఉద్యమకారుల యొక్క భవిష్యత్తుకై గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 250 గజాల జాగా, అదేవిధంగా 25,000 పెన్షను, వాళ్ళ కుటుంబాలకు గుర్తింపు కార్డు ఇస్తానని ప్రకటించింది. దాని ప్రకారంగా కేకే కమిటీని నియమించారు కానీ ఇంతవరకు దాంట్లో ఎలాంటి యొక్క పద్ధతి ప్రకారంగా తీసుకుంటలేరు అనేది ఒకటి వచ్చింది. ఈ యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి పూస శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇలా ఉద్యమకారుల గుర్తింపుని జరుగుతుంది. కానీ గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అమరుల కుటుంబాలకు కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు, 10 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. అది చెప్పకుండా జరిగింది. కానీ ఇప్పుడు చెప్పి కూడా చేయకపోతే మాత్రం ఈ ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో రేపు తీసుకోబోయే ఉద్యమ కమిటీ అధ్యక్షుడు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు భువనగిరి పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని సంపన్న వర్గాలను కూడా మళ్ళీ ఏకం చేస్తాం. ఈ ముఖ్యంగా ఆత్మాభిమానం కోసమే ఏర్పడ్డ తెలంగాణలో గుర్తింపు మొట్టమొదటిగా గుర్తింపు కార్డు ఇవ్వాలి. గుర్తింపు కార్డులో కూడా కేసులు ఉన్న వాళ్ళకే కాకుండా, అదేవిధంగా ఇంకా జైళ్ళకు పోయిన వాళ్ళకే కాకుండా దానికి సహకరించిన వాళ్ళకు ఫోటోలు ఉన్న ఇంకా అక్కడ పాల్గొన్నటువంటి అప్పుడు ఉద్యోగస్తులు పాల్గొన్నారు, మీడియా వాళ్ళు పాల్గొన్నారు, పత్రికా విలేకరులు పాల్గొన్నారు, అందరు పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళందరికీ గుర్తింపునియ్యాలి. ఆ గుర్తింపునియ్యని పక్షంలో మేము చేయబోయే పోరాటానికి మళ్ళా సంపన్న వర్గాలను ఏకం చేస్తామని తెలియజేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లాలో అందరూ ఎవరైతే ఉన్నారో ఏమైనా ఫోటోలు ఉన్నా, వాళ్ళ మీద కేసులున్నా, పేపర్ కటింగ్లు ఉన్నా కానీ మన గౌరవ పూససీన్ గారిని కలిసి వాళ్ళకు ఇస్తే ఆయన రేపు కేకే కమిటీకి కూడా ఆయన నివేదించే నివేదికలో మన పేర్లు ఉంటాయి. కాబట్టి ఉద్యమకారులు కూడా ఎక్కడో ఉండదు. కొంతమంది ఉద్యమకారులు మంచాలకే పరిమితమై ఉన్నారు ఆరోగ్యరీత్యా. వాళ్ళని కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులు కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలు ఈరోజు టీఆర్ఎస్, బీఆర్ఎస్, లేకపోతే బీజేపీ, కాంగ్రెస్, లేకపోతే సిపిఐ, న్యూ డెమోక్రసీ, ఇంకా గతంలో పనిచేసి పీపుల్స్ వార్ వాళ్ళు కూడా కొంతమంది లొంగిపోయిన వాళ్ళు కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా క్రియాశీలకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ గుర్తించి రేపు రాబోయే కాలంలో కేకే కమిటీని ఇక్కడికి రప్పించడానికి ప్రయత్నిస్తాం. ఇక్కడికి రప్పించిన ప్రకారంలో మేమే అందరం కలిసి ఇలా రాష్ట్ర రాజధానిలో ఒక ఉద్యమం దిశగా తీసుకుపోతామని తెలియజేస్తూ జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.